నా పేరు అనిగి దుర్గయ్య సార్. కుమ్మూరు సార్ మాది, చింతూరు మండలం, పోలవరం ముంపు సార్ మాది. నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, నేషనల్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆర్చరీలో. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ పోస్ట్ కోటా కింద 421 పోస్టులు పెట్టారు సార్. దాంట్లో పోస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టారు సార్. ఆల్రెడీ నేను నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇది 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సార్ నాది. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ కూడా ఎటు పోవాలి సార్? ఎంబటి నేను ఆల్రెడీ మన విసిఎండికి లెటర్ రాశాను సార్. లెటర్ రాసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తామని. ఎంబటి నేను ఆల్రెడీ కోర్టుకి అప్లోడ్ అయ్యాను సార్. ఫస్ట్ ఈ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్, ఆల్రెడీ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్కి ఆల్రెడీ పోస్ట్ ఇమ్మని ఇచ్చారు సార్. ఇచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మళ్ళీ కోర్టుకి వెళ్ళాను సార్. కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కూడా మళ్ళీ అలా ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దగ్గర కూడా వెళ్ళాను సార్. ఆల్రెడీ లెటర్ ఇచ్చాను సార్. ఇచ్చినా కూడా అట్లా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆల్రెడీ పోస్టులు ఫిల్అప్ చేసేసారు సార్. ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక జీవో ఇచ్చినారు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. నువ్వు సర్టిఫికెట్ల ఆధారంగా నువ్వు ఇంకా బలమైన సర్టిఫికెట్ పెట్టినా నీకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో జీవో మళ్ళీ మార్పు చేసేసి ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ దీనికి కూడా ఎగ్జామ్ రాస్తేనే, ఎగ్జామ్ పాస్ అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చినారు. అంతేనా? ఎవరికి మీరు చేసేందుకు ఫస్ట్ జీవో తీసుకొచ్చినారు. తర్వాత ఎవరికి మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే గేట్ ఎత్తినారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ మూసినారు. 2018లో సార్ డిఎస్ అప్పుడు ఎక్కడైతే ఆడేమో అక్కడ సర్టిఫికేట్ జెన్యూన్ కాదని చెప్పి ఎంక్వైరీ చేశారు సార్. నేను ఆల్రెడీ నాకు ఢిల్లీ నుండి 2018లో ఢిల్లీ నుండి ఎంక్వైరీ వచ్చి జెన్యూన్ క్యాండిడేట్ ని పంపించారు. కానీ అది కూడా వేరే నాకు హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది సార్. ఆయన ఇంటర్నేషనల్ ఉంటే ఆ ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి ఎంక్వైరీ జెన్యూన్ క్యాండిడేట్ అనేది ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు సార్. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అది చేయడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జరిపించేసేయడము. నువ్వు వేసిన కోర్టు కేసు తర్వాత మనం కోఆర్డినేట్ చేసి మనం కూడా టేకప్ చేద్దాం.